ఈరోజు మనం పాఠ్యాంశాలలో ఉన్నటువంటి ఆధునిక కవులను గురించి చర్చించుకుందాం. ముఖ్యంగా తరగతి వారీగా ప్రతి తరగతిలో ఉన్నటువంటి కవులందరినీ సమగ్రంగా అధ్యయనం చేసినట్లయితే మన ప్రిపరేషన్కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి 6వ తరగతి నుంచి ప్రారంభిద్దాం. 6వ తరగతిలో మొట్టమొదటి పాఠం రాసినటువంటి శేషం లక్ష్మీనారాయణాచార్య గారు. వీరు కరీంనగర్ జిల్లా నగనూరు ప్రాంతంలో జన్మించారు. శేషం లక్ష్మీ నరసింహాచార్య గారు కరీంనగర్ జిల్లా నంగునూరులో జన్మించారు. వీరి తల్లి కనకమ్మ గారు, తండ్రి నరసింహస్వామి గారు. వీరు అనేకమైనటువంటి గేయాలు, వ్యాసాలు రాశారు. ప్రధానంగా వీరు రాసినటువంటి గేయాలు స్రవంతి అనే పత్రికలో అచ్చయినాయి. ఇది వీరికి సంబంధించినటువంటి సమాచారం. అదేవిధంగా పరవస్తు చిన్నయ్య సూరి గారు ఇటు వ్యాకరణంలోనూ అటు సాహిత్యంలోనూ ఒక లబ్ధప్రతిష్ఠుడైనటువంటి కవిగా, రచయితగా మనం చదువుతూ ఉన్నాం. పరవస్తు చిన్నయ్య సూరి మద్రాస్ శ్రీపెరంబదూరులో జన్మించారు. వారు మద్రాసులో జన్మించారు. పరవస్తు వెంకట రంగాచార్యులు, శ్రీనివాసాంబ వీరి తల్లిదండ్రులు. వీరు అనేకమైనటువంటి గ్రంథాలు రాయడం జరిగింది. ముఖ్యంగా వీరు నడిపినటువంటి సాహిత్య పత్రిక సుజన రంజని అనేటటువంటి సాహిత్య పత్రిక చాలా సుప్రసిద్ధమైనది. దీంతోపాటు చిన్మయి అనే పత్రికను కూడా వీరు నడపడం జరిగింది. వీరు రాసినటువంటి గ్రంథాల్లో ఇప్పటికీ కూడా పిల్లలు చదువుకుంటున్నటువంటి పంచతంత్రం కథలు ఏవైతే ఉన్నాయో అవి విష్ణు శర్మ సంస్కృతంలో రాసినటువంటి పంచతంత్రం కథలను తెలుగులో ఆ 5 భాగాల్లోని మిత్రలాభం, మిత్రభేదం రెండింటినీ కూడా నీతి చంద్రిక పేరుతో తెలుగులోకి అనువదించిన వారు పరవస్తు చిన్నయ్య సూరి గారు. అదేవిధంగా వ్యాకరణకు సంబంధించి అనేకమైనటువంటి గ్రంథాలు వీరు రాయడం జరిగింది. ఆంధ్ర శబ్దానుశాసనము, పద్యాంధ్ర వ్యాకరణము, సూత్రాంధ్ర వ్యాకరణము, శబ్ద లక్షణ సంగ్రహణము, అక్షర గుచ్చము మొదలైనటువంటి వ్యాకరణ గ్రంథాలు వీరు రాయడం జరిగింది. అంతేకాకుండా వీరు రాసినటువంటి ఈ నీతి చంద్రిక ఇప్పటికీ కూడా పిల్లలకు చాలా ఆసక్తిని కలిగించేటటువంటి గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు. అందులో ఉన్నటువంటి 5 భాగాల్లో మిత్రలాభం, మిత్రభేదం రెండింటినీ నీతి చంద్రిక పేరుతో తెలుగులోకి అనువదించిన వారు పరవస్తు చిన్నయ్య సూరి. ఇక వీరి తరువాత మరొక చెప్పుకోదగినటువంటి కవి పల్లా దుర్గయ్య గారు. పల్లా దుర్గయ్య గారు వరంగల్ జిల్లా మడికొండలో జన్మించారు. మడికొండ అనగానే మనకు తప్పకుండా గుర్తు రావాల్సిన వారు కాళోజీ నారాయణరావు గారు, కాళోజీ రామేశ్వరరావు గారు, అలాగే పల్లా దుర్గయ్య గారు. ఇటువంటి గొప్ప గొప్ప కవులు జన్మించినటువంటి నేల మడికొండ. ఈ మడికొండలో పల్లా దుర్గయ్య గారు జన్మించారు. వీరి తండ్రి పేరు పల్లా పాపయ్య శాస్త్రి గారు, తల్లి నరసమ్మ గారు. వీరి ప్రత్యేకత ఏమిటి అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ చేసిన మొట్టమొదటి విద్యార్థి పల్లా దుర్గయ్య గారు. స్నాతకోత్తర స్థాయిలో పట్టాపుచ్చుకున్నటువంటి మొదటి వ్యక్తి పల్లా దుర్గయ్య గారు. వీరు అనేకమైనటువంటి గ్రంథాలు రాశారు. ముఖ్యంగా ఒక గొప్ప పద్యకవి. వీరు రాసిన గ్రంథాలలో సుప్రసిద్ధమైనటువంటి గ్రంథం గంగిరెద్దు. ఈ గంగిరెద్దు, పాలవెల్లి ఇవి వీరు రాసినటువంటి పద్యకావ్యాలు. ఇవి కాకుండా ప్రబంధ వాంగ్మయ వికాసం, పారిజాతాపహరణం, అల్లసాని పెద్దన, చతుర వచోనిధి, పెద్దన కవితా వైభవం ఇవి అన్నీ కూడా వీరు రాసినటువంటి విమర్శ వ్యాసావళి. ఇట్లా ఒక గొప్ప విమర్శ గ్రంథాలు రాసిన వారు పల్లా దుర్గయ్య గారు. దాంతోపాటు గొప్ప కావ్యాలను కూడా రాసినవారు. వీరు రాసినటువంటి మాయరోగం, విక్రమార్క చరిత్ర, ఈ గంగిరెద్దు, పాలవెల్లి చాలా సుప్రసిద్ధమైనటువంటి పద్యకావ్యాలుగా మనం చెప్పుకోవచ్చు. వీరి తర్వాత కౌకుంట్ల నారాయణరావు గారు. వీరు రంగారెడ్డి జిల్లా కౌకుంట్లలో జన్మించారు. వీరు ప్రభుతనయ శతకం రాశారు. తనయ అనే పేరుతోటి తనయ అనే మకుటం వచ్చే విధంగా మరొక కందపద్యాల శతకం కూడా రాయడం జరిగింది. ఈ ప్రభుతనయ శతకం వీరు రాసినటువంటి ఒక గొప్ప రచన. వీరి తర్వాత కాకుత్సవ శేషప్ప కవి. కరీంనగర్ జిల్లా ధర్మపురి చాలా సుప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రంగా వెలుగొలుతున్నటువంటి ధర్మపురి నృసింహస్వామి సన్నిధిలో ఎన్నో గొప్ప పద్యాలను రాసినటువంటి కవి కాకుత్సవ శేషప్ప కవి. వీరు కాకుత్సవ నరసింహదాస్గా కూడా జన వ్యవహారంలో ఉన్నారు. వీరు రాసినటువంటి పద్యాలు అనేకం ఇప్పటికీ కూడా పండిత పామర జనరంజకంగా
సాధారణ ప్రజల నోళ్లలో కూడా వీరి పద్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు, తల్లి గర్భము నుంచి ధనము దేడెవ్వడు, వెళ్ళిపోయేడు నాడు వెంటరాడు లాంటి లబ్ధ ప్రతిష్టమైనటువంటి పద్య పంక్తులు వీరు రాసినటువంటివే. వీరు రాసిన గ్రంథాలలో నరసింహ శతకం, నరహరి శతకం, శ్రీ నృకేశ్వరి శతకం, ధర్మపురి రామాయణం ఇటువంటి అనేక రచనలు చేశారు. అంతేగాక శేషప్ప కవి యక్షగానాలు ప్రదర్శించడంలోనూ యక్షగానాలు రాయడంలోనూ సుప్రసిద్ధుడుగా మనం చెప్పుకోవచ్చు. వీరి తర్వాత రామసింహ కవి. వీరు ప్రస్తుతం జగిత్యాల జిల్లా, పూర్వ కరీంనగర్ జిల్లాలోని రాఘవపట్నం నివాసి. వీరు ఆధ్యాత్మికపరమైనటువంటి అనేక రచనలు చేసిన వారు. ముఖ్యంగా విశ్వకర్మ శతకం, దుష్ట ప్రపంచ వర్ణన, కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు, భజన కీర్తనలు ఇట్లా అనేకం దాదాపుగా రామసింహ కవి గారి రచనలన్నీ కూడా పూర్తిగా ఆధ్యాత్మికపరమైనటువంటి రచనలుగా మనం గమనించవచ్చు. వీరితో పాటు రావికంటి రామయ్య గుప్తా. వీరు కరీంనగర్ జిల్లా మంథనికి చెందినవారు. వీరు రాసినటువంటి నగ్న సత్యాలు, గౌతమేశ్వర శతకం ఈ రెండు గ్రంథాలు కూడా ఇటీవల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కూడా పునర్ముద్రణకు నోచుకోవడం గమనించవచ్చు. ఈ కరీంనగర్ జిల్లా మంథనికి చెందినటువంటి రావికంటి రామయ్య గుప్తా గారు నగ్న సత్యాలు, గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి మొదలైనటువంటి రచనలు చేయడం జరిగింది. చాలా గొప్ప కవి. వీరికి కవిరత్న అనే బిరుదుంది. అంతేకాకుండా వీరిని మంత్రకూట వేమన అని కూడా పిలుస్తారు. తరువాత ఉత్పల సత్యనారాయణాచార్య, మహాకవి ఉత్పల సత్యనారాయణాచార్య. వీరు ఖమ్మం జిల్లా చింతకాని గ్రామ నివాసి. చాలా గొప్ప కవి. అనేకమైనటువంటి ప్రౌఢ కావ్యాలు ఎన్నో రాశారు. వీరు రాసిన గ్రంథాలలో సుప్రసిద్ధమైన శతకం ఉత్పలమాల. ఉత్పలమాల శతకం ఈ జంట నగరాలు, హేమంత శిశిరాలు, స్వప్నాల దుప్పటి, తపతి, గజేంద్రమోక్షం, భ్రమరగీతం, గోపిగీతము పాతబడింది, రాజమాత, శ్రీకృష్ణ చంద్రోదయం, వేణుగీతం మొదలైనవి వీరు రాసినటువంటి రచనలు. ఉత్పలవారు రాసినటువంటి శ్రీకృష్ణ చంద్రోదయం రచనకు 2003లోనే కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది. వీరి తర్వాత గౌరీభట్ల రఘురామ శాస్త్రి గారు. వీరు మెదక్ జిల్లా రిమ్మనగూడలో జన్మించారు. వీరు శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శతపద్యమాలిక అని చెప్పి ఒకే ప్రాసతోటి శతకం అంతా కూడా ఒకే ప్రాసతో వచ్చే విధంగా వీరు పద్యాలు రాయడం జరిగింది. అదేవిధంగా శివపద మణిమాల, భావానంద స్వామి చరిత్ర మొదలైనటువంటి భజన కీర్తనలు కూడా వీరు రాయడం జరిగింది. వీరి తర్వాత అందె వెంకటరాజం గారు. వీరు ప్రస్తుతం కరీంనగర్ జిల్లా కోరుట్ల గ్రామంలో జన్మించారు. అందె వెంకటరాజం గారు గొప్ప అవధాని కూడా. వీరు నవోదయం, మణిమంజూష, కళాతపస్వి మొదలైనటువంటి గొప్ప గొప్ప పద్య కావ్యాలు రాశారు. అనేక నాటికలు కూడా రాయడం జరిగింది. వీరి నాటికల సంపుటి భారత రాణి. అంతేకాకుండా నింబగిరి నృసింహ శతకం, నింబగిరి నరసింహస్వామి పేరిట నింబగిరి శతకం రాశారు, ఈశ్వర శతకం రాశారు. వీరికి కవి శిరోమణి, అవధాన యువకేసరి, అవధాన చతురానన అని వీరికి బిరుదులున్నాయి. అందె వెంకటరాజం గారు గొప్ప అష్టావధానిగా సుప్రసిద్ధులు. ఇమ్మడిజెట్టి చంద్రయ్య గారు. వీరు మహబూబ్ నగర్ జిల్లా తాళ్లపల్లిలో జన్మించారు. ఇమ్మడిజెట్టి వారు ప్రధానంగా ఆధ్యాత్మికమైనటువంటి రచనలే చేశారు. వీరు రాసిన వాటిలో హనుమద్రామ సంగ్రామం, భక్త సిరియాల కథ, వీరబ్రహ్మేంద్ర స్వామి విలాసం ఇవి వీరు రాసినటువంటి హరికథలు. అంతేకాకుండా చంద్రమౌళీశ్వర శతకం, రామప్రభు శతకం, మృత్యుంజయ శతకం, శ్రీ శిరీషనగ గండికా మహాత్మ్యం అనే కావ్యాలను కూడా రాయడం జరిగింది. ఇప్పుడు సిరిసెన గండ్ల అని మనం చెప్పుకుంటున్నటువంటి పుణ్యక్షేత్రం గొప్పతనాన్ని గురించి వీరు రాసినటువంటి గ్రంథం శ్రీ శిరీషనగ గండికా మహాత్మ్యం అనేటటువంటి గొప్ప కావ్యాన్ని
ఇమ్మడిచెట్టి వారు వెలువరించడం జరిగింది. ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు. ఈ మరింగంటి కవులు నల్లగొండ ప్రాంతంలో చాలా సుప్రసిద్ధులు. తరతరాలుగా సాహితీ వారసత్వాన్ని కలిగినటువంటి కవులు మరింగంటి కవులు. ఆ మరింగంటి కవులు ప్రధానంగా నల్లగొండలో నల్లగొండ, దేవరకొండ, కనగల్లు, మునగాల ప్రాంతాల్లో ఈ ఆసూరి మరింగంటి కవులు ఉన్నట్లుగా తెలుస్తున్నది. వీరి ఆసూరి మరింగంటి కవుల్లోనే మనకు దశరథ రాజనందన చరిత్ర రాసినటువంటి మరింగంటి సింగరాచార్యులు దశరథ రాజనందన చరిత్ర నిరోష్ట్య రామాయణం రాశారు. అటువంటి మరింగంటి వంశజులే మరింగంటి పురుషోత్తమాచార్యులు. వీరు గొప్ప పద్యకవి. వీరు మునగాల మండలం, ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో ఉంది. ఇది సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం నరసింహాపురం నివాసి మరింగంటి పురుషోత్తమాచార్యులు గారు. వీరు రాసినటువంటి గ్రంథాల్లో సుప్రసిద్ధమైనది వెంకటేశ్వర శతకం, యాదగిరి లక్ష్మీనరసింహ శతకం, గోదాదేవి, గోదావరి, సత్యవతి సాంత్వనం, మారుతి మొదలైనటువంటి పద్యకావ్యాలు రాసిన వారు మరింగంటి పురుషోత్తమాచార్యులు. వెంకటరావు పంతులు. వీరు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లికి చెందినటువంటి వారు వెంకటరావు పంతులు గారు. వీరు తాండూరు దగ్గరలో ఉన్నటువంటి బాకవరం అనే ఊరిలో ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నది. బాకవరాంజనేయ స్వామి అంటాం. వారిపై ఒక గొప్ప ప్రౌఢ శతకాన్ని రాసిన వారు వెంకటరావు పంతులు గారు. వీరు రాసినటువంటి బాకవరాంజనేయ శతకం బాకవరాంజనేయ కలభంజన సాధు జనానురంజన అనే మకుటంతో చాలా గొప్ప శతకాన్ని రాయడం జరిగింది. వీరు ఆ శతకంతో సుప్రసిద్ధులు. డాక్టర్ ఆడెపు చంద్రమౌళి గారు. వీరు వరంగల్లు ప్రాంతానికి చెందినవారు. వరంగల్లు నివాసి ఆడెపు చంద్రమౌళి శ్రీనివాస బొమ్మల శతకం రాశారు. రామాయణ రమణీయం అనేటటువంటి కావ్యాన్ని కూడా రాయడం జరిగింది. వీరు కవి శశాంక అనేటటువంటి బిరుదుతో సుప్రసిద్ధులు. వీరి తర్వాత దూపాటి సంపత్ కుమారాచార్యులు. వీరు ఖమ్మం జిల్లాకు చెందిన కవి. యాదగిరి లక్ష్మీనరసింహ శతకం రాశారు. ముఖ్యంగా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి భక్తుడిగా వీరు మనకు కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే యాదగిరి వాస నృసింహ రమా విభో ప్రభు అనేటటువంటి మకుటంతో వీరు శతకాన్ని రాయడం జరిగింది. టి కృష్ణమూర్తి యాదవ్. వీరు కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి కవి. తెలుగులో ప్రధానంగా తెలంగాణ మాండలికంలో కవిత్వం రాసిన తొలితరం రచయితల్లో సుప్రసిద్ధుడు టి కృష్ణమూర్తి యాదవ్. కరీంనగర్ జిల్లావాసి. చాలా 2 కవితా సంపుటాలు గొప్ప కవితా సంపుటాలను వెలువరించడం జరిగింది. వీరు రాసినటువంటివి తొక్కుడు బండ, శబ్నం, ఈ 2 కూడా వీరి యొక్క కవితా సంపుటాలు. చాలా గొప్ప కవిగా సుప్రసిద్ధుడు. వీరి తర్వాత సిరిసెనగల్ కృష్ణమాచార్యులు. సిరిసెనగల్ కృష్ణమాచార్యులు గొప్ప అవధాని. వీరి ప్రత్యేకత ఏమిటంటే నైజాం రాష్ట్రంలోనే మొట్టమొదటి అవధానిగా సుప్రసిద్ధులు సిరిసెనగల్ కృష్ణమాచార్యులు. వీరు ఇటీవలి ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా వీరి పేరిట ఒక వేదికను కూడా ఏర్పాటు చేసి సిరిసెనగల్ కృష్ణమాచార్య అవధాన వేదికను కూడా ఏర్పాటు చేయడం చూస్తే వీరి యొక్క గొప్పతనం ఏంటో మనకు తెలుస్తూ ఉన్నది. ఈ కృష్ణమాచార్యులు గారు పుట్టింది నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో. తరువాత కరీంనగర్ జిల్లా కోరుట్లలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీరు ఇటు ఆధ్యాత్మికము సామాజికము 2 రకాలైనటువంటి గ్రంథాలు పద్యకావ్యాలను వెలువరించడం జరిగింది. వీరు రాసినటువంటి గ్రంథాల్లో కళాశాల అభ్యుదయం, రామానుజ చరిత్రం, చిత్ర ప్రబంధం, రత్నమాల, గాంధీతాత శతకం మొదలైనటువంటి అనేకమైనటువంటి రచనలను వీరు వెలువరించడం జరిగింది. వీరు అనేక శతావధానాలను కూడా చేయడం జరిగింది. వీరికి అభినవ కాళిదాసు అని బిరుదున్నది. డాక్టర్ టివి నారాయణ గారు. వీరు హైదరాబాద్ నివాసి. చాలా గొప్ప విద్యాశాఖలో గొప్ప అధికారిగా వీరు విశ్రాంతి పొందడం జరిగింది. నారాయణ గారు జీవనవేదం, ఆర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం, అమరవాక్ సుధా స్రవంతి లాంటి ఆధ్యాత్మికపరమైనటువంటి రచనలు ఎన్నో చేయటం జరిగింది. గంగుల సాయిరెడ్డి గారు. వీరు జనగామ జిల్లా
జీడికల్లు ఒకప్పుడు నల్లగొండ జిల్లాలోనే ఉండేది, ఇప్పుడు జనగామ జిల్లా జీడికల్లులో జన్మించారు. వీరు కూడా పోతనకు వలనే, పోతన ఏ విధంగా అయితే నాగలి పట్టి దున్నుతూ అటు వ్యవసాయం చేస్తూనే ఇటు సాహితీ సేద్యం చేసినట్లుగా సాయిరెడ్డి గారు కూడా వ్యవసాయం హాలికుడైనటువంటి కవిగా వ్యవసాయం చేస్తూ సాహిత్య సేవ చేయడం జరిగింది. వీరు ప్రధానంగా కాపుబిడ్డ, తెలుగు పలుకు, వర్షయోగం, మద్యపాన నిరోధం, గణిత రహస్యం మొదలైనటువంటి అనేకమైనటువంటి గ్రంథాలు గంగుల సాయిరెడ్డి గారు రచించారు. వీరు రాసినటువంటి కాపుబిడ్డ కావ్యం రైతు జీవితాన్ని 1925-30 ప్రాంతంలో తెలంగాణ రైతు జీవితాన్ని ప్రతిబింబించే కావ్యంగా మనం కాపుబిడ్డని చెప్పుకోవచ్చు. గుర్రం జాషువా గారు 1895లో సెప్టెంబర్ 29న గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించడం జరిగింది. వీరి తండ్రి పేరు వీరయ్య గారు, తల్లి లింగమాంబ. జాషువా చిన్ననాడు అనేకమైనటువంటి అంటరానితనాన్ని, అనేకమైనటువంటి వివక్షలను ఎదుర్కొని చదువుకొని ఉన్నతిగా ఎదిగినటువంటి మహాకవి గుర్రం జాషువా గారు. వీరు రాసినటువంటి కావ్యాల్లో చాలా సుప్రసిద్ధమైనటువంటి కావ్యం గబిలం. సమాజంలో ఉన్నటువంటి నిచ్చెనమెట్ల సమాజం యొక్క హెచ్చుతగ్గులను తన యొక్క గ్రంథంలో చూపించినటువంటి కావ్యం గబిలం. అంతేకాక ఫిరదౌసి, ముంతాజ్ మహల్, క్రీస్తు చరిత్ర, నేతాజీ, బాపూజీ, స్వప్నకథ, నా కథ, ఖండకావ్యాలు, ముసాఫర్లు, ఇలా అనేకమైనటువంటి కావ్యాలు రాసిన వారు గుర్రం జాషువా గారు. గుర్రం జాషువా గారు రాసినటువంటి కావ్యాలలో క్రీస్తు చరిత్ర అనేటటువంటి కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వీరు విధాన మండలి సభ్యులుగా ఎమ్మెల్సీగా కూడా పనిచేయడం జరిగింది. వీరికి అనేకమైనటువంటి బిరుదులు ఉన్నాయి. కవి కోకిల, కవితా విశారద, మధుర శ్రీనాథ, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి మొదలైనటువంటి అనేక బిరుదులను పొందినవారు. అంతేకాక కాకినాడలో వీరిని స్వర్ణ కంకణంతో అలంకరించడం జరిగింది. అంతేకాకుండా గుంటూరులో పట్టపగలు దివిటీలతో వీరిని ఏనుగుపై ఊరేగించడం అనేది వీరి యొక్క సాహితీ సేవకు ఒక గొప్ప గుర్తుగా మనం చెప్పుకోవచ్చును. విధాన పరిషత్ సభ్యులుగా కూడా సేవలందించిన వారు గుర్రం జాషువా గారు. వీరి తర్వాత దేవులపల్లి రామానుజరావు గారు. దేవులపల్లి రామానుజరావు గారు వరంగల్ నివాసి. వరంగల్లోనే దేశాయిపేట గ్రామంలో వీరు జన్మించడం జరిగింది. చాలా గొప్ప సాహితీవేత్త. అండాలమ్మ వెంకట చలపతిరావు దంపతులకు జన్మించినటువంటి రామానుజరావు గారు చిన్ననాటి నుంచే సాహిత్యంలో గొప్ప కృషి చేయడం జరిగింది. వీరు ప్రధానంగా వ్యాసాలు అధికంగా రాయడం జరిగింది, ప్రసంగాలు అధికంగా అచ్చేయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ సారస్వత పరిషత్, అంటే ఆనాడు ఆంధ్ర సారస్వత పరిషత్ ఏర్పాటుకు ప్రధాన కారకులు దేవులపల్లి రామానుజరావు గారు. దేవులపల్లి రామానుజరావు గారు ఆంధ్ర సారస్వత పరిషత్ అభివృద్ధిలో తన జీవితంలో చివరి క్షణం వరకు కూడా సారస్వత పరిషత్ అభివృద్ధి కోసం కృషి చేసినారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వీరు రాసినటువంటి గ్రంథాలలో ముఖ్యంగా రేడియో ప్రసంగాలు సుప్రసిద్ధమైనవి. ఎంతో విషయ నిపుణతతో కూడినటువంటి రేడియో ప్రసంగాలను వారు నా రేడియో ప్రసంగాల పేరిట పుస్తకంగా కూడా అచ్చువేయడం జరిగింది. అంతేగాక వీరు అనేకమైనటువంటి రచనలు చేయడం జరిగింది. పచ్చతోరణం, సారస్వత నవనీతం, తెలుగు సాహితీ, వేగు చుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు మొదలైనటువంటి అనేక రచనలు చేసిన వారు దేవులపల్లి రామానుజరావు గారు. వీరు 1946లో నల్లగొండ మిత్రుల సహకారంతో శోభ అనేటటువంటి ఒక సాహిత్య పత్రికను కూడా వెలువరించడం జరిగింది. వీరు 50 సంవత్సరాల జ్ఞాపకాలనే పేరుతోటి తన యొక్క ఆత్మకథను కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా దేవులపల్లి రామానుజరావు గారు చేసినటువంటి కృషి తెలంగాణ సాహిత్యానికి ఎంతో విలువైనదిగా మనం చెప్పుకోవాలి. అదేవిధంగా వీరు అనేకమైనటువంటి వ్యాసాలు ఎక్కువగా రాయడం జరిగింది. ప్రధానంగా ఆనాటి సాహిత్య ధోరణులు, నవ్య సాహిత్యాన్ని గురించి వీరు కళ అనేటటువంటి పత్రికలో వ్యాసాలు రాయడం జరిగింది.
తెలంగాణ పత్రికలో వ్యాసాలు రాయడం జరిగింది. అంతేకాక వీరు తెలంగాణ సారస్వత పరిషత్, ఆనాడు ఆంధ్ర సారస్వత పరిషత్కి కార్యవర్గ సభ్యుడిగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా సేవలు అందించారు. ఆ తరువాత స్వాతంత్ర్యానంతరం రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేసినటువంటి వారు దేవులపల్లి రామానుజరావు గారు. ఈ దేవులపల్లి రామానుజరావు గారి యొక్క కృషిని గుర్తించి వారిని ఎంతోమంది తమ యొక్క గ్రంథాలను రామానుజరావు గారికి అంకితం ఇవ్వడం జరిగింది. అందులో చాలా సుప్రసిద్ధమైనవి దాశరథి కృష్ణమాచార్యులు రాసినటువంటి కవితా పుష్పకం అనేటటువంటి గ్రంథాన్ని దేవులపల్లి రామానుజరావుకు అంకితం ఇవ్వడం జరిగింది. డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఉదయం నా హృదయం అనేటటువంటి గ్రంథం, జ్ఞానానంద కవి రాసినటువంటి అక్షరగుచ్చం మొదలైనటువంటి గ్రంథాలన్నీ దేవులపల్లి రామానుజరావు గారికి అంకితం ఇచ్చారంటే వారి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవచ్చు. సుద్దాల హనుమంతు, వీరు ఒక చేత కలం, మరో చేత ఉద్యమం, ఇట్లా తెలంగాణ సాయుధ పోరాటంలో మమేకమై కృషి చేసినటువంటి ఒక పోరాట కవి, ఉద్యమ కవి సుద్దాల హనుమంతు. సుద్దాల హనుమంతు అనగానే మనకు గుర్తొచ్చే పాట పల్లెటూరి పిల్లగాడ, పసులగాసే మునగాడ, పాలుమరచి ఎన్నాళ్ళయ్యిందో. ఈ గొప్ప పాటలు రాసినటువంటి వారు సుద్దాల హనుమంతు. సుద్దాల హనుమంతు గారు అనేకమైనటువంటి బుర్రకథలు రాశారు, అనేకమైన పాటలు రాశారు. అయినా పల్లెటూరి పిల్లగాడ అనే పాట తలమానికమైనదిగా మనం ఈరోజు చెప్పుకుంటూ ఉన్నాం. ఈ సుద్దాల హనుమంతు గారి శత జయంతి సందర్భంగా వారి కుమారుడే జాతీయ సినీ గేయ రచయిత, సినీ గేయాలలో జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ గారు వీరి శత జయంతి సందర్భంగా పల్లెటూరి పిల్లగాడ అనేటటువంటి ఒక పాటల సంకలనాన్ని వెలువరించడం జరిగింది. ఆ పాటల సంకలనం నుంచే మనకి ఇప్పుడు 6వ తరగతిలో వీరి పల్లెటూరి పిల్లగాడ అనేటటువంటి పాటను పాఠ్యాంశంగా చేర్చుకోవడం జరిగింది. వీరు నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం, అంటే ఇప్పుడు అది యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని పాలడుగు గ్రామంలో జన్మించిన వారు హనుమంతు. తరువాత ఉద్యమ అవసరాల దృష్ట్యా, ఉపాధి దృష్ట్యా వారు సుద్దాల గ్రామానికి వలస వెళ్ళడం జరిగింది. ఆ సుద్దాల గ్రామంలో స్థిరపడ్డ తరువాతనే వీరికి సుద్దాల హనుమంతు అనే పేరు వచ్చింది. అట్లా సుద్దాల హనుమంతుగా సుప్రసిద్ధులైనారు. వీరి తల్లిదండ్రులు బుచ్చిరాములు, లక్ష్మీ నరసమ్మ. వీరు అనేకమైనటువంటి గేయాలు రాయడం జరిగింది, బుర్రకథలు రాయడం జరిగింది. స్వతహాగా వీరు కళాకారులు కూడా అనేకమైనటువంటి యక్షగానాలను, బుర్రకథలను వేదికల మీద ప్రదర్శిస్తూ ప్రజలను చైతన్యపరిచినటువంటి కవి సుద్దాల హనుమంతు. అదేవిధంగా వీరు జీవిక కోసం మొదట వ్యవసాయ శాఖలో గుమస్తాగా పనిచేసిన తర్వాత ఆ ఉద్యోగం తనకు సరిపడదని, ప్రజల సంక్షేమం కోసం పోరాడడానికి అది అవరోధంగా ఉందని ఆ ఉద్యోగాన్ని సైతం త్యజించి కమ్యూనిస్టు ఉద్యమంలో చేరి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి సాయుధ పోరాట యోధుడు సుద్దాల హనుమంతు. తరువాత వైద్యుడిగా సేవలు అందిస్తూ ప్రజల యొక్క సంక్షేమం కోసం జీవితాంతం పాటుపడ్డవారు సుద్దాల హనుమంతు గారు. వీరు చైతన్య గీతాలు రాశారు, బుర్రకథలు రాశారు, గొల్లసుద్దులు రాశారు, పిట్టల దొర. ఇది మన ఊర్లలో సందర్భానుసారంగా ఒక జానపద రూపంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ పిట్టల దొర ప్రక్రియ రూపంలో వీరు ప్రజా చైతన్యం చేసేటటువంటి అనేకమైనటువంటి అంశాలను రాయడం జరిగింది. యక్షగానం రాశారు. ఇట్లా ప్రజల్లో ఒక చైతన్యాన్ని కలిగించడానికి కృషి చేసిన వారు సుద్దాల హనుమంతు గారు. అచ్చి వెంకటాచార్యులు గారు, వీరు కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం అవునూరు గ్రామంలో జన్మించారు. వీరు గొప్ప పద్యకవి, అండాల్ బుర్రకథ రాశారు. రాగమాల, మా ఊరు అనేది ఒకే ఆశ్వాసం కలిగినటువంటి ఒక ప్రబంధంగా మా ఊరు అనేటటువంటి కావ్యాన్ని రాయడం జరిగింది. వీరు అనేకమైనటువంటి పాటలు, మంగళహారతులు రాయడం జరిగింది. ఈ విధంగా అచ్చి వెంకటాచార్యులు గారు ఆధ్యాత్మికంగా, అదేవిధంగా సామాజికంగా సాహిత్యంలో కృషి చేశారు. పద్య విద్యలో చాలా గొప్ప ప్రసిద్ధి పొందినవారు అచ్చి వెంకటాచార్యులు గారు. కవి శిఖామణి అనేటటువంటి బిరుదు వీరికి ఉన్నది. ముద్దు రామకృష్ణయ్య గారు, వీరు గొప్ప విద్యావేత్త. ప్రధానంగా ముద్దు రామకృష్ణయ్య గారు
కరీంనగర్ జిల్లా మంతని గ్రామానికి చెందినవారు వీరు రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో లండన్కు వెళ్ళి అక్కడ చదువుకోవడం ఎంత కష్టమో వీరి యొక్క స్వీయ చరిత్రను చదివితే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఆ రోజుల్లో రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి భయానకమైన పరిస్థితుల్లో ఒక నిరుపేద అయినటువంటి వ్యక్తి లండన్కు వెళ్ళి అక్కడ ఉన్నత విద్యను అభ్యసించడం సాధారణమైన విషయం కాదు. అంటే పట్టుదల ఉంటే కానిదేది లేదు అని ముద్దు రామకృష్ణయ్య గారి జీవితం ద్వారా మనం గమనించవచ్చు. వీరు రాసినటువంటి గ్రంథము నా ప్రథమ విదేశీ యాత్ర. ఇది ఒక యాత్రా రచన. ఈ యాత్రా రచన అంటే ఏదైనా ఒక యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడి అనుభవాలను అనుభూతులను వివరిస్తూ రాసేటటువంటి రచనను యాత్రా రచన, ట్రావెలాగ్ అంటాం ఇంగ్లీష్లో. ఈ ట్రావెలాగ్ రాశారు వీరు మొట్టమొదటిసారిగా విదేశీ యాత్ర చేసినప్పటి పరిస్థితులను ఆ గ్రంథంలో కళ్ళకు కట్టినట్లుగా వర్ణించడం జరిగింది. తర్వాత ఆదిరాజు వీరభద్రరావు గారు, వీరు ఖమ్మం జిల్లా మదిరలో జన్మించారు. హైదరాబాదులో స్థిరపడ్డారు. హైదరాబాదులో ఈ చాదర్ఘాట్ హై స్కూల్లో తెలుగు పండితునిగా పనిచేసి పదవీ విరమణ చేసిన వారు ఆదిరాజు వీరభద్రరావు గారు. చాలా గొప్ప పరిశోధకుడు, తెలంగాణ భీష్ముడుగా ప్రసిద్ధి చెందినవాడు. ఆల్ ఇండియా రేడియోలో హైదరాబాదులో మొట్టమొదటిసారిగా ప్రసంగం చేసిన వారు ఆదిరాజు వీరభద్రరావు గారు. అనేకమైనటువంటి పరిశోధనా గ్రంథాలను వీరు వెలువరించడం జరిగింది. ప్రాచీనాంధ్ర నగరాలు, లలిత కథావళి, జీవిత చరితావళి, రత్నప్రభ, జీవిత చరిత్రలు, నవ్వుల పువ్వులు, మిఠాయి చెట్టు, షితాబ్ ఖాన్ మొదలైనటువంటి అనేకమైనటువంటి గ్రంథాలను వీరు వెలువరించడం జరిగింది. వీరి ఒక్కొక్క రచన ఒక్కొక్క పరిశోధనా గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా అటువంటి పుస్తకాలే కాక చారిత్రకమైన సాహిత్యపరమైనటువంటి గ్రంథాలే కాక సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశంలో 50 వ్యాసాల వరకు వారు రాయటం జరిగింది. వట్టికోట అల్వార్ స్వామి గారు తెలంగాణ తొలితరం కథా రచయిత అని చెప్పుకోవచ్చు. మనం ఒక గొప్ప సామాజిక స్పృహ ఉన్నటువంటి రచయిత వట్టికోట అల్వార్ స్వామి. నల్లగొండ జిల్లా నకరేకల్ మండలం కలాన్ మాదారం, దీన్నే చెరువు మాదారం అని కూడా అంటారు. ఈ కలాన్ మాదారం గ్రామంలో జన్మించినటువంటి రచయిత వట్టికోట అల్వార్ స్వామి. వీరు నిజాం వ్యతిరేక పోరాటంలో చాలా గొప్పగా పోరాడి వీరు నిజామాబాద్ జిల్లా జైలులో కూడా జైలు జీవితాన్ని అనుభవించినటువంటి వారు వట్టికోట అల్వార్ స్వామి. దాశరథి కృష్ణమాచార్యులు, వట్టికోట అల్వార్ స్వామి ఇద్దరిని కూడా జైల్లో బంధించినప్పుడు దాశరథి కృష్ణమాచార్యులు తనకు పళ్ళు తవ్వుకోవడానికి ఇచ్చినటువంటి బొగ్గుతో గోడలపై పద్యాలు రాస్తే ఆ పద్యాలను ధారణలో ఉంచుకొని తర్వాత సమాజానికి ఎరుకపరిచిన వారు వట్టికోట అల్వార్ స్వామి. ఓరి నిజాము పిశాచమా కానరాడు మాకెన్నడేను నిన్ను పోలిన రాజు, తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని దాశరథి కృష్ణమాచార్యులు రాసినప్పుడు ఆ పద్యాన్ని ధారణలో ఉంచుకొని సమాజానికి ఎరుకపరిచినటువంటి వ్యక్తి వట్టికోట అల్వార్ స్వామి గారు. వీరు చాలా గొప్ప రచయిత. వీరు రాసినటువంటి గ్రంథాల్లో సుప్రసిద్ధమైనటువంటి నవల ప్రజల మనిషి తెలంగాణ గొప్ప సామాజిక నవలగా మనం చెప్పుకోవచ్చు. ఆనాటి సామాజిక జీవనాన్ని చిత్రించిన నవల ప్రజల మనిషి. ఇందులో కంఠీరవం అనేటటువంటి పాత్ర ఆ నవలలో కథానాయకుడు. అల్వార్ స్వామి జీవితం, కంఠీరవం జీవితం దాదాపు ఒకే రకంగా ఉంటుందని మనం గమనించవచ్చు. ఎందుకంటే అల్వార్ స్వామి పుట్టింది నల్లగొండ జిల్లాలో, కానీ బతుకుతెరువు రీత్యా వారు ఆ నిజామాబాద్ ప్రాంతానికి వలస వెళ్ళడం, అక్కడ పోరాటం చేయటం. ఇక్కడ కంఠీరవం పాత్ర కూడా ప్రజల మనిషి నవలలో ఆ విధంగానే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళి అక్కడ భూస్వాములపై తిరుగుబాటు చేయడం అనేది గమనించవచ్చు. అట్లా ఆనాటి సామాజిక జీవనాన్ని అద్భుతంగా చిత్రీకరించినటువంటి నవల ప్రజల మనిషి. తర్వాత వీరు రాసినటువంటి మరొక నవల గంగు. ఇది అసంపూర్తి నవల. ఇది నిజాం ప్రభువు లొంగిపోయే నాడు ఆనాటి పరిస్థితులను చిత్రించినటువంటి నవల గంగు. ఇది నల్లగొండ ప్రాంతం, నల్లగొండ రామన్నపేట ప్రాంతంలో ఆనాటి సామాజిక పరిస్థితులను పట్టిస్తున్నటువంటి నవలగా మనం గంగును చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరు జైల్లో ఉన్నప్పుడు తోటి ఖైదీల యొక్క జీవితాలను దగ్గరగా గమనించి
వాటిని వారి యొక్క వ్యతలన్నిటినీ కథలుగా మలిచి జైలు లోపల అనేటటువంటి కథల సంపుటిని వెలువరించిన వారు వట్టికోట అల్వార్ స్వామి గారు. అదేవిధంగా ఆంధ్ర మహాసభ నల్లగొండ జిల్లా శాఖ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 1938లో దేశోద్ధారక గ్రంథమాల అనా గ్రంథమాల అని చెప్పి ఒక సంస్థను స్థాపించి 10 సంవత్సరాల్లోనే సుమారు 35 పుస్తకాలు ముద్రించారు. వాటిని అనాకొకటి చొప్పున, అనా అంటే 6 పైసలు, 6 పైసలకు ఒకటి చొప్పున పుస్తకాలు, అంటే అతి చవకగా పుస్తకాలను అమ్మడం. ఎందుకంటే ఎక్కువగా ప్రజల చేత పుస్తకాలు చదివించాలనేటటువంటి తపనతోటి అతి చవకగా పుస్తకాలను అమ్మి ఆ విధంగా ప్రజల్లో ఒక విద్యా వ్యాప్తికి కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి వట్టికోట అల్వార్ స్వామి. అల్వార్ స్వామి గారు తెలంగాణ గుమాస్తా అనే పత్రికలను కూడా నడిపారు. సికింద్రాబాద్లో రిక్షా కార్మికుల కోసం ఒక సంఘాన్ని ఏర్పరిచినటువంటి మొట్టమొదటి వ్యక్తి వట్టికోట అల్వార్ స్వామి గారే. అంతేకాక ఆదివారం సెలవు కావాలి అని నిజాం రాష్ట్రంలో గొంతెత్తిన మొట్టమొదటి వ్యక్తి వట్టికోట అల్వార్ స్వామి. వీరు రాసినటువంటి రామప్ప రభస అనేటటువంటి వ్యాసాలు చాలా సుప్రసిద్ధమైనవి. వీరి రచనలు మరొకసారి చూడండి. జైలు లోపల, ఇది కథల సంపుటి. రామప్ప రభస, తెలంగాణ, ఇవి వ్యాసాలు. ప్రజల మనిషి, గంగు నవలలు, అనేకమైనటువంటి వ్యాసాలు, కథానికలు కూడా వీరు రాయడం జరిగింది. తెలుగు విద్యార్థి పత్రికలో అనేకమైనటువంటి వ్యాసాలు, రామప్ప రభస వ్యాసాలన్నీ ఒక సీరియల్గా రావడం జరిగిందనమాట. ఇది వట్టికోట అల్వార్ స్వామి వారి యొక్క రచనలు, సాహిత్యం. దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ గర్వించదగినటువంటి గొప్ప కవి దాశరథి కృష్ణమాచార్యులు. వరంగల్ జిల్లా చిన్నగూడూరులో జన్మించారు. ఈయన దాశరథి రంగాచార్య, దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య గారి సోదరుడే కృష్ణమాచార్యులు. వీరు 1944 నుంచి 48 దాకా ఆంధ్ర మహాసభ జాతీయ ఉద్యమంలో కూడా పాల్గొని జైలు జీవితాన్ని కూడా అనుభవించిన వారు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, వట్టికోట అల్వార్ స్వామి, దాశరథి కృష్ణమాచార్యులు ఇద్దరు కూడా నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలు జీవితాన్ని అనుభవించారు. దాశరథి కృష్ణమాచార్యులు అనగానే మనకు గుర్తొచ్చేటటువంటి గొప్ప కవితా పంక్తి నా తెలంగాణ కోటి రతనాల వీణ. మూగబోయిన కోటి తమ్ముల గలాన పాట పలికించి కవితా జవమ్ము కూర్చి నా కళానికి బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఈ విధంగా తెలంగాణ యొక్క వైభవాన్ని చాటి చెప్పినవాడు దాశరథి కృష్ణమాచార్యులు. ఇదే పద్య పంక్తిని మరొక చోట, ఓరి నిజాము పిశాచమా కానరాడు నాకెన్నడేని నిన్ను పోలిన రాజు తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చాటినటువంటి మహనీయుడు దాశరథి కృష్ణమాచార్యులు. వీరు నిజామాబాద్ జైల్లో ఉన్నప్పుడు జైలు గోడల మీద ఈ కవితా పంక్తులు రాశారు అని మనం చెప్పుకున్నాం. వీరు అనేకమైనటువంటి రచనలు చేయడం జరిగింది. వీరు రాసిన వాటిలో ప్రధానమైనవి అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, కవితా పుష్పకం, తిమిరంతో సమరం, అదేవిధంగా ఆలోచనలు, ఇట్లా అనేకమైనటువంటి గ్రంథాలు వీరు రాయడం జరిగింది. వీరు రాసినటువంటి గ్రంథాలలో అగ్నిధార అనేటటువంటి గ్రంథాన్ని సాహితీ మేకల, నల్గొండ జిల్లా చండూరులో సాహితీ మేకల అనేటటువంటి సంస్థ అంబటిపూడి వెంకటరత్నం గారు, కవిరత్న అంబటిపూడి వెంకటరత్నం గారు ఈ అగ్నిధారను అచ్చువేయడం జరిగింది. అంతేగాక ఈ కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు పొందినటువంటి వీరి గ్రంథం తిమిరంతో సమరం. వీరు రాసిన మరొక గ్రంథం అమృతాభిషేకం, ఆలోచనలు, గాలిబ్ గీతాలు. మీర్జా గాలిబ్ రాసినటువంటి గజల్స్ని వీరు తెలుగులో గాలిబ్ గీతాల పేరుతో అనువదించడం జరిగింది. అంతేకాక వీరు దాశరథి శతకం, నవమి, నవమంజరి, యాత్రా స్మృతి, మహాశిల్పి జక్కన, ఇట్లా ఇవి అనేకమైనటువంటి గ్రంథాలను వీరు వెలువరించడం జరిగింది. నా గీతావళి ఎంత దూరం ప్రయాణం బౌనో అంతదాకా ఈ భూగోళమునకు అగ్గిపెట్టదనని ప్రకటించిన వాడు దాశరథి కృష్ణమాచార్యులు. వీరు రాసినటువంటి కొన్ని కొటేషన్స్ కూడా చాలా సుప్రసిద్ధమైనవి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నాడు. అదేవిధంగా నా గీతావళి ఎంత దూరం ప్రయాణం బౌనో అంతదాకా ఈ భూగోళమునకు అగ్గిపెట్టదనని ప్రకటించిన వాడు కూడా దాశరథి కృష్ణమాచార్యులు. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో
ఆనల్లని ఆకాశంలో కానరాని భాస్కరులు ఎందరో అని చెప్పి ప్రకటించినటువంటి ఆ గొప్ప కవి దాశరథి కృష్ణమాచార్యులు గారు. వీరు తెలుగులో గజల్ ప్రక్రియను ప్రారంభించిన వాడిగా మనం దాశరథి కృష్ణమాచార్యులు అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి వీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిట్ట చివరి ఆస్థాన కవి దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథి రంగాచార్యులు. ఈ కృష్ణమాచార్యుల సోదరులే తమ్ముడే దాశరథి రంగాచార్యులు. దాశరథి కృష్ణమాచార్య పద్యదాశరథి అయితే చాలా గొప్ప పద్యకావ్యాలు రాసినవారు కాబట్టి పద్యదాశరథి అయితే, దాశరథి రంగాచార్య గద్యదాశరథి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు ఎక్కువగా గద్యంలోనే నవలలు ఎక్కువగా రాయడం జరిగింది. వీరు అంతేగాక 4 చతుర్వేదాలను 10 ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించారు. వేదం జీవననాదం అని వేదం యొక్క ఆవశ్యకతను చాటి చెప్పిన వారు దాశరథి రంగాచార్య గారు. భారతాన్ని భాగవతాన్ని సరళమైన వచనంలో పండిత పామర జనరంజకంగా రాసిన వారు దాశరథి రంగాచార్యులు. తెలుగులో ఒక పాత్రోచితమైనటువంటి భాషను నవలలో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు తెలంగాణ మాండలికంలో ఒక పామరుడు మాట్లాడేటప్పుడు మాండలికంలో మాట్లాడే భాష, ఒక పండితుడు మాట్లాడేటప్పుడు శిష్ట వ్యవహారమైనటువంటి భాష, ఈ విధంగా పాత్రోచితమైనటువంటి భాషను నవలల్లో ప్రవేశపెట్టినవాడు దాశరథి రంగాచార్యులు గారు. వీరు రాసినటువంటి గ్రంథాల్లో అమృతం గమయ, మాయా జలతారు, చిల్లర దేవుళ్ళు, రానున్నది ఏది నిజం, జనపదం, మోదుగు పూలు, జీవనయానం, ఇట్లా అనేకమైనటువంటి గ్రంథాలు వీరు రాయడం జరిగింది. రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన వీరి గ్రంథం చిల్లర దేవుళ్ళు. ఇట్లా వీరు దాశరథి రంగాచార్యులు ఒక గద్య ప్రక్రియల్లో ఒక విశిష్టమైనటువంటి కృషి చేసిన వారు. తెలంగాణ సాయుధ పోరాటము, అనంతర పరిస్థితులు, స్వాతంత్ర్యానంతరం తెలంగాణ జీవితము, ఇవన్నీ కూడా మనం దాశరథి రంగాచార్య నవలల్లో చిత్రితమైనవి మనం తెలుసుకోవచ్చు. సామల సదాశివ గారు, వీరు సంగీత సాహిత్య సమలంకృతులు సామల సదాశివ గారు. వీరు ఆదిలాబాద్ జిల్లా దహగాం మండలం తెనుగుపల్లె అనేటటువంటి గ్రామంలో జన్మించడం జరిగింది. వీరు అనేకమైనటువంటి రచనలు చేశారు. ప్రధానంగా వీరు బహుభాషా కోవిదుడు. ఉర్దూ, పారసీ, ఇంగ్లీషు, తెలుగు, సంస్కృతం, ఇట్లా మరాఠీ అనేకమైనటువంటి భాషలు వీరికి వస్తాయి. అంతేకాక వీరు ఆయా భాషల్లో రచనలు కూడా చేయగలిగినటువంటి సమర్థులు. వీరు ఉర్దూ సాహిత్య చరిత్ర రాశారు. ఇది గొప్ప విషయం. తెలుగు కవి తెలుగు సాహిత్య చరిత్ర రాస్తారు కానీ ఉర్దూలో కూడా ఎంత గొప్ప పండితుడు అంటే ఉర్దూ సాహిత్యాన్ని కూడా ఔపోసన పట్టిన వారు కనుకనే ఉర్దూ సాహిత్య చరిత్ర రాశారు. అంజద్ రుబాయిలు రాశారు. అంజద్ పారశీకంలో రాసినటువంటి రుబాయిలను వీరు తెలిగించడం జరిగింది. మలయ మారుతాలు, యాది, సంగీత శేఖరాలు, స్వరలయలు, నిరీక్షణం, మీర్జా గాలిబ్, ఇవన్నీ కూడా వీరు రాసినటువంటి గ్రంథాలు. 2011లో వీరు రాసినటువంటి స్వరలయలు గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది. ఇది సామల సదాశివ గారి గురించిన సమాచారం. వీరు వీరి అనుభవాలన్నింటినీ యాది అనే పేరుతోటి వార్తా దినపత్రికలో కొన్ని సంవత్సరాల పాటు ధారావాహికగా ప్రచురించారు. తర్వాత అది గ్రంథంగా రావడం జరిగింది. ఈ యాది అనేటటువంటి గ్రంథం వీరి యొక్క జీవిత చరిత్రగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారి పూర్తి జీవిత అనుభవాలన్నింటినీ క్రోడీకరించినటువంటి రచన యాది. పాకాల యశోధరెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లా బిజినేపల్లిలో జన్మించారు. తెలంగాణ గర్వించదగినటువంటి గొప్ప రచయిత్రి పాకాల యశోధరెడ్డి గారు. ముఖ్యంగా తెలంగాణ యాస, ఆ తెలంగాణ యాస యొక్క సౌందర్యం ఏ పుస్తకం చదివితే తెలుస్తుంది అంటే పాకాల యశోధరెడ్డి గారి కథలు చదవాల్సిందే అన్నంతగా తెలంగాణ యాసకు ఒక సాహితీ గౌరవాన్ని కల్పించినటువంటి విదూషిమని పాకాల యశోధారెడ్డి గారు. వీరు అనేకమైనటువంటి కథలు రాయడం జరిగింది. వీరు కొంతకాలం కల్పనాశ్రీ అనే పేరుతోటి కూడా కలం పేరుతో కూడా రచనలు చేయడం జరిగింది. ఇది వీరు రాసినటువంటి అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. ముఖ్యంగా అందులో ఆంధ్ర సాహిత్య వికాసం, పారిజాతాపహరణం పర్యాలోచనం, ఎర్రా ప్రగడ, కథా చరిత్ర, ఇవి వీరు రాసినటువంటి పరిశోధనా గ్రంథాలు.
విమర్శనా గ్రంథాలు. వీటి తర్వాత గొప్ప కథా సంపుటాలను కూడా వీరు వెలువరించడం జరిగింది. ఎచ్చమ్మ కథలు, ధర్మశాల, ఇవి వీరు వెలువరించినటువంటి కథా సంపుటాల పేర్లు. అందులో ప్రధానంగా గంగిరేగి చెట్టు అనేటటువంటి కథ యశోదారెడ్డి గారు రాసినటువంటి కథల్లో చాలా సుప్రసిద్ధమైనటువంటి కథ. అంతేకాకుండా వీరు రేడియోలో మా ఊరి ముచ్చట్లు అని ఒక కార్యక్రమం వచ్చేది. అందులో వీరు ఆ ధారావాహికను కొన్ని సంవత్సరాల పాటు రేడియోలో నిర్వహించడం జరిగింది. తెలంగాణ మాండలికంలో ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటున్నట్టుగా వచ్చినటువంటి ఈ ధారావాహిక ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నటువంటిది. ఇక చివరగా గూడూరు సీతారాం గారు కరీంనగర్ జిల్లా సిరిసిల్ల దగ్గర ఉన్నటువంటి హనుమాజీపేటలో జన్మించిన వారు గూడూరు సీతారాం. హనుమాజీపేట అనగానే మనందరికీ తప్పకుండా గుర్తు రావాల్సినటువంటి విషయాలు 3 ఉన్నాయి. ఒకటి, హనుమాజీపేట అనగానే గుర్తు రావాల్సినటువంటి లబ్ధప్రతిష్ఠుడైనటువంటి కవి డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు, సి నారాయణ రెడ్డి గారు. అదేవిధంగా హనుమాజీపేట అనగానే గుర్తు రావాల్సినటువంటి మరొక గొప్ప కళాకారుడు మిద్దె రాములు గారు. హనుమాజీపేట అనగానే గుర్తు రావాల్సిన వారు గూడూరు సీతారాం గారు. ఇట్లా ముగ్గురు మహనీయులు జన్మించినటువంటి నేల హనుమాజీపేట. 1936లో వీరు జన్మించడం జరిగింది. 1953 నుంచి 65 దాకా విరివిగా అనేకమైనటువంటి కథలు రాసిన వారు గూడూరు సీతారాం గారు. అయితే వీటిని భద్రపరచుకోవాలనేటటువంటి ఒక స్పృహ లేకుండా కేవలం వాటిని అలా వదిలేయడం వల్ల అనేకమైనటువంటి కథలు మనకు ఈరోజు అలభ్యంగా ఉన్నాయి. కొన్ని కథలు మాత్రమే ఈరోజు మనకు సీతారాం గారి కథలు మనకు లభిస్తూ ఉన్నాయి. గూడూరు సీతారాం హైదరాబాదులో డిగ్రీ చదివే రోజుల్లోనే గొప్ప కథా రచయితగా పేరొందినవాడు. తొలితరం కథా రచయితల్లో సుప్రసిద్ధుడుగా మనం గూడూరు సీతారాం గారి గురించి చెప్పుకోవచ్చు. ప్రధానంగా వీరు సి నారాయణ రెడ్డి గారికి దగ్గర స్నేహితుడు. అదే అనుకున్నాం, ఎందుకంటే వీరు కూడా హనుమాజీపేట వాసి, సి నారాయణ రెడ్డి గారు హనుమాజీపేట వాసి. అదేవిధంగా తెలంగాణ యాసలో వీరు కథలు రాయడం జరిగింది. వీరు రాసినటువంటి కథల్లో సుప్రసిద్ధమైనవి రాజమ్మ రాజీరికం, మారాజు, లచ్చి, పిచ్చోడు, నారిగాని బతుకు, ఎర్రని పువ్వు, అబ్బాయి అమ్మాయి, అందమైన ఆకాశం, అందని ఆకాశం, ఇట్లా అనేకమైనటువంటి కథలు రాసినవాడు గూడూరి సీతారాం గారు. కాకపోతే ఈ కథలన్నీ కూడా పూర్తి స్థాయిలో లభ్యం కావడం లేదు. వీరు తెలంగాణ గర్వించదగినటువంటి తొలితరం కథా రచయితగా మనకు సీతారాం గారు కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళే కాక ఇంకా అనేక మందిని మనం ఈరోజు తెలంగాణ సాహిత్యంలో చదువుకుంటూ ఉన్నాం. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఈ సి నారాయణ రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. సుమారు 80కి పైగా గ్రంథాలను వెలువరించినటువంటి నారాయణ రెడ్డి గారు తెలంగాణకు జ్ఞానపీఠాన్ని అందించినటువంటి మహానుభావులు. వీరు రాసినటువంటి అనేకమైనటువంటి గ్రంథాలు, ముఖ్యంగా సి నారాయణ రెడ్డి గారి గురించి ఇప్పుడు ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే వారు ఇటీవలే స్వర్గస్థులైన విషయం మనందరికీ తెలుసు. మరి సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి మొట్టమొదటి గ్రంథం నవ్వని పువ్వు. సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి తొలి గ్రంథం నవ్వని పువ్వు. అదేవిధంగా సి నారాయణ రెడ్డి గారికి జ్ఞానపీఠ పురస్కారం రావడానికి కారణమైనటువంటి గ్రంథం విశ్వంబర. సి నారాయణ రెడ్డి గారి గ్రంథాల్లో చాలా సుప్రసిద్ధమైనటువంటి గ్రంథాలు మధ్యతరగతి మందహాసం, విశ్వంబర, ప్రపంచ పదులు, విశ్వనాథ నాయకుడు, నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, ఇట్లా అనేకమైనటువంటి గ్రంథాలను నారాయణ రెడ్డి గారు రచించడం జరిగింది. సి నారాయణ రెడ్డి గారు అనేకమైనటువంటి గేయ కావ్యాలు రచించడం జరిగింది. సినిమా పాటలు సుమారు 6000కు పైగా సినీ గీతాలు కూడా వీరు రాయడం జరిగింది. సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి తొలి సినిమా గీతం ఏది అని ప్రశ్న వస్తే గుర్తుంచుకోవాలి, నారాయణ రెడ్డి గారు రాసినటువంటి తొలి సినీ గీతం నన్ను దోచుకుందువటే వెన్నెల దొరసాని అనేటటువంటి గీతం. ఇది గులే బకావలి కథ సినిమాలోనిది. ఇట్లా నారాయణ రెడ్డి గారి గురించి ప్రశ్నలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తెలంగాణ నుంచి జ్ఞానపీఠ అవార్డును పొందినటువంటి ఏకైక వ్యక్తిగా మనం గుర్తుంచుకోవాలి. వీరి తర్వాత ఇంకా సుప్రసిద్ధులైనటువంటి రచయితలు అనేక మంది మనకు ఉన్నారు. అందులో
కాళోజీ నారాయణరావు గారు. కాళోజీ నారాయణరావు గారు కూడా ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి ఉద్యమకారుడైనటువంటి కవి కాళోజీ నారాయణరావు గారు. కాళోజీ నారాయణరావు గారు రాసినటువంటి గ్రంథాలన్నీ కూడా, వారు రాసిన కవితలన్నీ కూడా నా గొడవ పేరుతో ఒక బృహత్ సంకలనంగా ఆచివేయడం జరిగింది. వీరి అంటే సమాజం యొక్క గొడవనే తన గొడవగా భావించి రచనలు చేసినటువంటి మహనీయుడు కాళోజీ నారాయణరావు గారు. అంతేకాకుండా పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు ఒక రాజకీయ నాయకుడిగా మనందరికీ తెలుసు, కానీ వారిలో ఒక గొప్ప సాహితీవేత్త కూడా ఉన్నారు. బహుభాషా కోవిదుడైనటువంటి పివి నరసింహారావు గారు అనేకమైనటువంటి గ్రంథాలు రాశారు. ఇందులో ప్రధానంగా పివి నరసింహారావు గారు రాసినటువంటి గ్రంథాలలో మనకు విశ్వనాథ సత్యనారాయణ తెలుగులో రాసినటువంటి 1000 పడగల నవలను హిందీలోకి సహస్రఫన్ పేరుతో హిందీలోకి అనువదించిన వారు పివి నరసింహారావు గారు. అదేవిధంగా అబల జీవితం పేరుతోటి ఒక మరాఠీ పుస్తకాన్ని, ఫన్ లక్షత్ గన్ గతో అనేటటువంటి ఒక మరాఠీ గ్రంథాన్ని తెలుగులో అబల జీవితం పేరుతో అనువదించడం జరిగింది. ఇంకా అనేకమైనటువంటి కాకతీయ పత్రికలో వీరు అనేక పేర్లతోటి కథలు కూడా రాయడం జరిగింది. కాకతీయ అనే పత్రికను నడిపారు. అంతేకాకుండా పివి నరసింహారావు గారు తన యొక్క జీవిత చరిత్ర అంటే తన జీవిత చరిత్రను ఎక్కడ చెప్పుకోకపోయినా తన జీవిత చరిత్రను పోలినటువంటి గ్రంథం ది ఇన్సైడర్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. లోపలి మనిషి అనే పేరుతో దాని తెలుగు అనువాదం కూడా వచ్చింది. ఇట్లా పివి నరసింహారావు గారు ఒక గొప్ప సాహితీవేత్తగా మన భారతదేశానికి తొలి దక్షిణ భారతం నుంచి తొలి ప్రధానమంత్రే కాకుండా గొప్ప సాహితీవేత్తగా కూడా తెలంగాణ గర్వించదగిన వ్యక్తి డాక్టర్ పివి నరసింహారావు గారు. వీరి తర్వాత ఇంకా చెప్పుకోదగినటువంటి రచయితల్లో బూరుగుల రామకృష్ణారావు గారు అయితేనేమి, సురవరం ప్రతాపరెడ్డి గారు అయితేనేమి, ఇట్లాంటి తొలితరం అనేక మంది రచయితలు తెలంగాణ సాహిత్యాన్ని పరిపుష్టం చేశారని చెప్పుకోవచ్చు. సురవరం ప్రతాపరెడ్డి గారి విషయంలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ముఖ్యంగా సురవరం ప్రతాపరెడ్డి గారి ఆంధ్రుల సాంఘిక చరిత్రకు తొలి కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు వచ్చింది. తొలి కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు గ్రహీత సురవరం ప్రతాపరెడ్డి గారు. అదేవిధంగా వీరు రాసినటువంటి హిందూ పండుగలు అయితేనేమి, గోల్కొండ కవుల సంచిక, తెలంగాణలో కవులు లేరు అని ఒక కవి అన్నందుకు గాను దానికి ప్రత్యుత్తరంగా 350 మంది తెలంగాణ కవులతోటి ఒక బృహత్ సంకలనాన్ని వెలువరించి తెలంగాణలో ఇంతమంది కవులు ఉన్నారు అని నిరూపించినటువంటి ఆత్మ అభిమానం కలిగినటువంటి గొప్ప రచయిత సురవరం ప్రతాపరెడ్డి గారు. వీరు రాసినటువంటి మొగలాయి కథలైతేనేమి, సురవరం కథలైతేనేమి ఒక గొప్ప కథా రచయితగా, గోల్కొండ పత్రిక స్థాపకులుగా, అదేవిధంగా గోల్కొండ కవుల సంచిక వెలువరించిన సంపాదకులుగా, ఒక గొప్ప చరిత్ర పరిశోధకుడుగా సురవరం వారు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ విధంగా తెలంగాణలో లబ్ధ ప్రతిష్ఠులైన కవుల నుంచి పాఠ్యపుస్తకాల్లో చోటు చేసుకున్నటువంటి ప్రతి కవిని కూడా అధ్యయనం చేసినప్పుడే మనం పూర్తి స్థాయిలో పోటీ పరీక్షల్లో విజయవంతం కావడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మరొక అంశంతో మరొకసారి కలుద్దాం. నమస్కారం.